మెదక్ జిల్లా రామాయంపేట మండలం కోమటిపల్లి గ్రామంలో 79వ స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా కోమటిపల్లిలో ప్రతి సంవత్సరం విద్యార్థులు పెద్ద సంఖ్యలో జెండా ఆవిష్కరించడం జరుగుతుందని, ఈ సంవత్సరం కోమటిపల్లి గ్రామస్తులు గాని గ్రామ పెద్దలకు గాని ఎలాంటి సమాచారం ఇవ్వకుండా మున్సిపల్ కమిషనర్ పాలకవర్గంతో కలిసి జెండా ఆవిష్కరించారని కోమటిపల్లి గ్రామస్తులు మున్సిపల్ కార్యాలయం వద్ద కమిషనర్ పై మండిపడ్డారు. అలాగే ప్రతి సంవత్సరం ఉదయం 8 గంటలకు ఆవిష్కరించే జెండా మున్సిపల్ కమిషనర్ ఎలాంటి సమాచారం గ్రామస్తులకు ఇవ్వకుండానే ఉదయం 7 గంటల తర్వాత జెండా ఆవిష్కరించడం జిల్లా కలెక్టర్ కు తాము ఫిర్యాదు చేస్తామని మున్సిపల్ కమిషనర్ దేవేందర్ పై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సెకండ్ వార్డు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా కమిషనర్ దొంగతనంగా వచ్చి జెండా ఎగరవేయడం జరిగింది. దీని మీద మేము ఖచ్చితంగా చర్య తీసుకోవాలని కోరుతున్నాము. ఖచ్చితంగా మున్సిపల్ కమిషనర్ మీద చర్య తీసుకోవాలి. ఖచ్చితంగా మేము మళ్ళీ కంప్లైంట్ చేస్తాం. పై అధికారులకు కలెక్టర్ కంప్లైంట్ చేస్తాం ఎవరు లేకుండా.